వందే వందే जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी कमलम पुव्वु गुर्तुके नरेंद्र मोदी गारी नायकत्वम भारत माता की कमलम पुव्वु गुर्तुके లంకా దీపక్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీ ఉప ఎన్నికల్లో లంకా దీపక్ గారు నామినేషన్ వేసిన సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, శాసన మండలి సభ్యులు ఏవిఎం రెడ్డి గారు, కొమరయ్య గారు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు బంగారు శృతి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ గారు, బండ కార్తిక్ గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు ఉన్నారు. దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఈరోజు మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు మనకందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ లో మన ఊరేగింపు వస్తున్నప్పుడు ఎన్నిసార్లు డ్రైనేజీ ఓవర్ఫ్లో అయిందో మనం చూసాము. మన శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం ఈరోజు ఊరేగింపులో చూసాము ఎన్నిసార్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా, జూబ్లీహిల్స్ అంటే అంతా మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరము. ఇది నేను లండన్గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రము డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి లైట్ల సమస్యలే. సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ దత్తమ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2014లో మన తెలంగాణ వచ్చినప్పుడు బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, ఖర్చులు పోగా డబ్బులు బ్యాంకులో జమ చేసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ యొక్క 12 సంవత్సరాలలో ఈ 2 పార్టీల యొక్క వ్యవహారం కారణంగా మిగులు డబ్బులు దేవుడెరుగు. టీఆర్ఎస్ లో 10 లక్షల కోట్లు అప్పు చేసింది, వీరు వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఈరోజు ఏ కార్యక్రమం కూడా అమలు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీ ఇచ్చింది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో ఓట్లు అడిగే ముందు మా మహిళలకు 2500 ఇవ్వకుండా మీకు ఓట్లు అడిగే నైతిక హక్కుందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు పెళ్లికి బీద వాళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నావు, బీద వాళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్నావు, ఎక్కడ పోయిందో చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ లో గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి దృష్టిలో ఒక్క పెళ్లి జరగలేదు. అందుకంటే ఒక్క కుర్రా తులం బంగారం ఇవ్వలేదు. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువకులకు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓట్లు అడిగే ముందు. మీరు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు
ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మీరు 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయాయి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి? అంటే జూబ్లీస్ లో రేవంత్ రెడ్డి దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఒక్క నిరుద్యోగం కూడా ఈ తెలంగాణలో కూడా లేడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కన్నా 2,500 ఇచ్చావా? ఒక్క నిరుద్యోగి కన్నా 4,000 ఇచ్చావా? ఒక్క పెళ్లికైనా తులం బంగారం ఇచ్చావా? ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చావా? బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యా భరోసా కార్డు ప్రతి పిల్లవాడికి, చదువుకునేటువంటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయిందో చెప్పాలి. ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఒక్కటి మాత్రం బస్సులలో మహిళలు కొట్టుకోండి అని చెప్పి ఉచిత బస్సు ఇచ్చాడు తప్ప ఈరోజు తెలంగాణకు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు కాలేదు. ఇంతవరకు హైదరాబాద్ లో ఒక్క బడుగు బలైన వర్గాలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి. గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే మాటలు కోటలు దాటాయో ఈరోజు కాంగ్రెస్ కూడా మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. అంతేకాదు ఈరోజు 3 అభ్యర్థులు ఉన్నారు. 3 అభ్యర్థుల్లో ఎవరు ఉత్తమ అభ్యర్థి, ఎవరు మంచి అభ్యర్థితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత ధైర్యం ఉందంటే, ఎంత దివాలా కోరుతనం ఉందంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్ణయించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దారు సలాంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎంత దురదృష్టం ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అభ్యర్థి రేవంత్ రెడ్డి దగ్గర పోలేదు. అభ్యర్థి మజ్లిస్ పార్టీ ఆశీస్సులు తీసుకున్నారు. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. హైదరాబాద్ లో పాతపట్నం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. వందలాది మరి బిందు బస్సులు ఏ రకంగా ఖాళీ అయ్యో తెలుసు. మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాద కారణంగా, మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈరోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. జూబ్లీహిల్స్ రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి, మజ్లిస్ కబంధ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు ఏ రకంగా మజ్లిస్ పార్టీ మన మీద పెత్తనం చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆలోచన చేయాలి. ఈరోజు చూస్తా ఉన్నాం, పోటీలు పడి మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ భుజాలు పెట్టుకొని ఊరేగించేటువంటి వాళ్ళు. మజ్లిస్ పార్టీ నాయకుల సంఖ్య నాకుతుంది కాంగ్రెస్ పార్టీ. మజ్లిస్ పార్టీ నాయకుల యొక్క సంఖ్య నాకుతున్నదో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నారు. పోటీలు పడి వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ 3 కూడా కుటుంబ పార్టీలే, ఈ 3 కూడా అవినీతి పార్టీలే, ఈ 3 కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే. టిఆర్ఎస్ అధికారంలో ఉండని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు టిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ లో చేరారో ఇప్పుడు కూడా ఈరోజు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ 2 పార్టీలకు ఎవరు చేసినా కూడా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్క రోజు బయటికి రాలే, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత
గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఫామ్ హౌస్ కొల్లిందంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. అలాంటి వ్యక్తికి, అలాంటి పార్టీకి మనం ఓటేస్తే తెలంగాణకి ఏమరుగుతుందో మనకు తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బుద్ధి చెప్పాము. ఇప్పుడు కూడా అందరూ ఆలోచన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అందుకే మీ అందరూ కోరుకుంటూ 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పొరపాటు చేసినా బలపడేది మజ్లిస్ పార్టీ, బలపడేది మరి ఈరోజు మతోన్మాద పార్టీ. అందుకే మన హైదరాబాద్ రక్షించుకోవడం కోసం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి దీపక్ గారిని మరి అన్ని రకాలుగా అండగా నిలబడి జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించాలి. రావాలి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో రావాలి, నరేంద్ర మోడీ సర్కారు రావాలి, కాషాయ పార్టీ జెండా. కాబట్టి దానికోసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి దీపక్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన యొక్క ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు